దాదాపు ఒక నెల నుంచి 2 నెలల పాటు స్థిరంగా కొనసాగినటువంటి బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా రూ. 3,160 పెరిగి ఇప్పుడు గోల్డ్ 24 క్యారెట్ల ధర 10 గ్రాములు ధర 1,55,000కి చేరుకుంది. నిజంగా ఈ స్థాయిలో పెరగడానికి రీజన్ ఏంటి? రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెరుగుతుందా? కొన్ని ప్రధాన పత్రికల్లో వస్తున్నటువంటి శీర్షికలు చూస్తే దాదాపు 2,00,000 వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే. ప్రభు గారు, రీసెంట్‌గా చూస్తే రూ. 3,160 ఈ ఒక్కరోజే పెరిగింది. రీసెంట్‌గా ఎక్కడ కూడా ఈ స్థాయిలో పెరగలేదు ఈ మధ్య. ఎందుకంటారు కారణం? మీరు బయటనే చెప్తున్నారు. ఎక్స్చేంజ్ లో ఇవాళ 1300 1,54,440 ఉంది. సిల్వర్ 2,37,844, సిల్వర్ 977. అంటే రీసెంట్ గా మనకు 165 నుంచి 140 చేంజ్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ 154 అయింది. మళ్ళీ ఎంత వరకు వెళ్ళొచ్చు అంటే ఎక్కడైతే ఫాల్ స్టార్ట్ అయిందో 165 వరకు, అక్కడ వరకు రావచ్చు అని. లాంగ్ టర్మ్ కంటే, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తున్నాయి? ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు, ఇన్ఫ్లేషన్. రేపు ఇవాళ మంగళవారం, రేపు బుధవారం ఇండియాది, యుఎస్ది ఇన్ఫ్లేషన్ ఉంది. మనం డేటా మీద ఎక్కువ అంత పెద్ద కాన్సన్ట్రేషన్ ఆధారపడటం తక్కువ, కానీ యుఎస్ మటుకు డేటా మీద బాగా ఆధారపడుతుంది. ఫ్లక్చువేషన్స్ బాగుంటాయి. సో ఆ డైరెక్షన్ బట్టి ఉంటుందని ఇప్పుడు వాళ్ళు లాస్ట్ ఫెడ్ మీటింగ్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాం అని న్యూట్రల్ గా ఇంట్రెస్ట్ రేట్లు స్టేటస్ క్యూ చేస్తూ కామెంట్ లో ఫెడ్ చైర్మన్ కొత్తగా వచ్చిన ఆయన ఏం చెప్పారు? నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుదామని ఉద్దేశం ఉన్నట్టు పాజిటివ్ గా మాట్లాడారు. దాని అనుగుణంగా కొంచెం తగ్గాల్సిన టైంలో రివర్స్ అవుతుంది. ఎందుకు అంటే మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మళ్ళీ వాళ్ళు ఒమాన్ కొన్ని కంట్రీస్ కలిపి, ఇరాన్ వీళ్ళు ఇద్దరు కలిసి స్టేట్ ఆఫ్ హార్మూజ్ లో ట్యాక్స్ కలెక్ట్ చేస్తాము అనేది ఓ రకంగా ఈయన దగ్గర భరోసా తీసుకొని, ఎందుకంటే ట్రంప్ వాళ్ళని గెలికి వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళంతా సర్వనాశం చేసి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తామని $300 బిలియన్ ఇస్తామని మాట ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ $300 బిలియన్ ఇవ్వకుండా మీరు జనాల దగ్గర కలెక్ట్ చేసుకోండి, ఏదైతే షిప్స్ వెళ్తున్నాయో వాటి మీద కలెక్ట్ చేసుకోమని భరోసా ఇస్తున్నట్టు ఒక రకంగా వాళ్ళు కలెక్ట్ చేస్తారంటే 20 లక్షలు షిప్ కట్టాలి. అంటే క్రూడ్ తగ్గినా ఏం ఉపయోగం ఉండదు మనకి. సో 20 లక్షలు మళ్ళీ కట్టాలంటే మన ఆ డబ్బు మన కరెంట్ అకౌంట్ డెఫిషన్ పడుతుంది కదా. సో దాని అనుగుణం కొంచెం పెరుగుతుంది అనుకుంటే అట్లానే 78 నుంచి మార్క్ 80, 83, 84 వచ్చి ఇప్పుడు 88 అయింది. సో ఎందుకంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు అనేది మళ్ళీ వస్తోంది. అక్కడ కొంచెం ఇన్ఫ్లేషన్, మన ఇన్ఫ్లేషన్ కంటే లాస్ట్ టైమే మన ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే కొంచెం ఇదైంది. బట్ ఆర్బీఐ అనుకున్న రేంజ్ లోనే ఉంది. వాళ్ళకి కొంచెం హై నుంచి కొంచెం తగ్గింది. మళ్ళీ అసలు యాక్చువల్ గా అయితే డబుల్ అయింది. బిఫోర్ జనవరి, లాస్ట్ జనవరి అంటే ట్రంప్ జనవరి 20th జాయిన్ అయ్యే ముందు ఇన్ఫ్లేషన్ కంటే తర్వాత ఇన్ఫ్లేషన్ డబుల్ అయింది. సో అంత పెరిగింది కాబట్టి వాళ్ళది కొంచెం కూల్ అప్ అవుతుందా, లేదా ఇట్స్ ఏ ఒరిజినల్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే అంత ఎక్కడ కూడా తక్కువ లేదు. ఏ ప్రోడక్ట్ చూసినా ట్యాక్స్ వల్ల ఎక్కువ పెట్టి కట్టుకోవాలి, ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా. మరి ఇన్ఫ్లేషన్ ఏ రకంగా తగ్గిందో అనేది వాళ్ళే చెప్పాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మనది కంట్రోల్లో ఉంది కానీ వాళ్ళది కంట్రోల్ లేదు. రేపు వస్తాయి కాబట్టి దాని అనుగుణంగా కూడా బూలియన్ కి కొంచెం సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో ఉంది. సో అదొకటి పాయింట్. అంటే 2 లక్షల వరకు వెళ్ళొచ్చా అంటే ఇది 10 గ్రామ్స్ 2 lakhs వరకు వెళ్ళొచ్చు. బట్ టైం అనేది 1 year లో వెళ్తుందా, 2 years లో వెళ్తుందా అని చెప్పలేం. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైతే సపోర్ట్ చేసుకొని మళ్ళీ అయితే సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కడ కొనట్లా. ఇప్పుడు లేటెస్ట్ గా పెరగటానికి మ్యాక్స్ టు మ్యాక్స్ మాక్సిమం పాయింట్ చూస్తే మొత్తం భూతద్దం పెట్టి వెతికితే ఏం తెలుస్తోంది? చైనా ఎక్స్పోర్ట్ చేస్తోంది యుఎస్ కి. నాకు డాలర్స్ లో గానీ మా కరెన్సీలో గానీ డబ్బులు అవసరం లేదు, గోల్డ్ ఇవ్వమని, ఎక్స్పోర్ట్ చేసిన దానికి గోల్డ్ ఇవ్వమని డిమాండ్ చేస్తాం. దట్స్ ద మెయిన్ థింగ్. ఇదే కారణం ఇంత డిమాండ్ రావడానికి. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ పెద్ద చేంజెస్ ఏం లేవు. సో ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ పెంచాలన్నా తగ్గించాలన్నా చైనా చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే డాలర్ వాల్యూని తగ్గించే ప్రయత్నం అనుకోవచ్చు ఇది. 100% ఒక రకంగా కొంచెం తగ్గుతుందనే కదా. ఇప్పుడు మన ఐఎన్ఆర్ మళ్ళీ మన స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ కొంచెం వీక్ అవుతుంది. సో అందుకనే ఈ రకరకాల ప్రయత్నాలు ఉంటాయి కదా అన్ని సైడ్లు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది జరిగితే, ఈ ఎక్స్చేంజ్ అన్ని కూడా గోల్డ్ రూపంలో జరిగితే మన ఇండియన్ కరెన్సీకి వచ్చేటువంటి నష్టం ఉందా, లాభం ఉందా? అంటే గోల్డ్ పెరుగుతుంది అంటే జనరల్ గా మెటల్స్ ఎందుకు పెరుగుతాయి? జనరల్ ఊహ చేయండి, ఇది తగ్గుతుంటే అక్కడ
ప్లెడ్జ్ కోసం కానీ ఆ ఏదైతే లాస్ ఉందో దాన్ని చేసుకోవడానికి ఇదే అటు సైడ్ వెళ్తారు. ఉమ్, ఎప్పుడైతే అది ఇది తగ్గుతూ అటు పెరుగుతుందో అటంతా ప్లెడ్జ్ నుంచి గోల్డ్ కి మాక్సిమం వెళ్ళిపోయి అక్కడ ఏది ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకుంటారు. ఇప్పుడు మనం 2 years ఇబ్బంది పడ్డాం ఈక్విటీ. నెక్స్ట్ 3 years ఇక్కడ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మన Q1 రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో ఇంకా ఫర్దర్ కూడా బాగానే ఉండొచ్చు అనేది, Q2 కూడా బాగానే ఉండొచ్చు, వచ్చే పారామీటర్స్ అన్ని బాగానే ఉండొచ్చు. ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది. నెక్స్ట్ 3 years లో ఇక్కడ నుంచి 30% నిఫ్టీ 30% వేసుకోవచ్చు. అంటే 1.5 year కానీ 2 years పట్టొచ్చు. అంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కొత్తగా రాకుండా ఉన్నంత కాలం, ఒక రకంగా చూస్తే ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు అనేది జగమెరిగిన సత్యం. ఉమ్, మరి మిడ్ ఎలక్షన్సా లేకపోతే 2028 సో ఈ లోపల ఏమన్నా ఇంకా ఇష్యూస్ వస్తాయా? సో దాని అనుగుణంగానే గోల్డ్ కొంచెం కలర్ఫుల్ గా కనపడుతుంది. సో ఎక్కువ ఇది ప్లస్ చైనా ముందు వరుసలో ఉంటుంది కొనటానికి. ఏది సెంట్రల్ బ్యాంక్స్ పరంగా కొంటుంది, ప్లస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా దాంట్లో కూడా కన్వర్షన్ లో కూడా మా క్యాష్ వద్దు, లేదా మా కరెన్సీ వద్దు, సో గివ్ ద గోల్డ్ అన్నట్టు రీసెంట్ జస్ట్ 2 days 3 days బ్యాక్ నుంచి ఇది స్టార్ట్ అయింది గోల్డ్ ఇవ్వండి అని. ఎందుకంటే యుఎస్ లో కూడా గోల్డ్ ఎక్కువ ఉంది కదా, వాళ్ళు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. సో సో దాని అనుగుణంగా అది నడుస్తుంది. ఇప్పుడు అందరూ అడుగుతారా అనేది ఇప్పుడే చెప్పలేము. అందరూ మా కరెన్సీ వద్దు మాకు గోల్డ్ కావాలని అడగడం అనేది జనరల్ గా కొన్ని కంట్రీస్ రావచ్చు, కానీ అందరూ అడుగుతారని చెప్పలేము. సో ఎట్టి పరిస్థితుల్లో అందుకనే మరి ఎప్పటికో 2 lakhs వస్తుంది అనుకునేది ఈ రకంగా 2 parallel గా కనుక ముందుకెళ్తుంటే, సో డెఫినెట్ గా మేబీ మోతీలాల్ చెప్పింది ఏంటంటే 11 months 12 months లోనే దాదాపుగా 2 lakhs వెళ్ళొచ్చు అనేది. ఎందుకంటే ఇప్పుడు 154 ఉంది, ఇంకా 50,000, ఉమ్, 10 grams 2 lakhs అనేది ఈ టెన్షన్స్ ఉన్నప్పుడు వెళ్ళదు అని చెప్పడానికి కూడా ఆస్కారం కూడా కనపడలేదు. వెళ్తుంది అనేది ఇదే కనబడుతుంది. అది ఎంత 11 months పట్టచ్చు, మేము 2 years పట్టచ్చు. ఎందుకంటే ఈయన ఇప్పుడు యుద్ధం చేసి అంతా చేసి నాకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి, నా న్యూక్లియర్ ప్రశ్ననే తేను అది అసలు దాంట్లో తీసేయండి, ఇక మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి అన్న పరిస్థితికి వచ్చినాయి. సో అంటే తగ్గినట్టేగా. సో ఎక్కడో ఒక చోట ఎండ్ పాయింట్ పడుద్ది, తొందరలోనే సెట్ అవుద్ది, ఈక్విటీ మార్కెట్ టేక్ ఆఫ్ లో ఉంది అనేది ఉన్నప్పుడు అది కొంచెం గోల్డ్ కొంచెం ఇదే. కానీ ఈ చైనాని ఈ న్యూస్ అంతా డామినేట్ చేస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు, మ్యాక్స్ టు మ్యాక్స్ యుఎస్ నుంచి వచ్చేది చైనా నుంచి వస్తాయి కదా. సో అవన్నీ కూడా తీసుకుంటే మనకు అక్కడ దీన్ని ఎంత ఇది ఉన్నా దాన్ని డామినేట్ చేస్తుంది అనుకోవచ్చు. అందుకనే గోల్డ్ కొంచెం తగ్గాల్సింది పోయి, నేను పెంచుతాను ఇంట్రెస్ట్ రేట్లు అన్నప్పుడు గోల్డ్ జనరల్ గా తగ్గాలి, తగ్గకుండా పెరుగుతుందంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అనుకోవచ్చు. రైట్ సార్. సో ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు ఇది ఒక రకంగా చూడాలంటే గడ్డు కాలమా, లేదంటే పర్లేదు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంకా కూడా గ్రాడ్యువల్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అనుకోవచ్చా? గోల్డ్ అనేది ఇమీడియట్ క్యాష్, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి మనకు 2ంటికైనా మనకి ఇమీడియట్ క్యాష్ వస్తుంది, మరి వేరేది రాదు. ఇంకోటి అంటే టైం తీసుకుంటుంది, బట్ ఇది ఇమీడియట్ గా ఎవరైనా భరోసా ఉంటుంది కదా. సో అందుకనే అది ఇమీడియట్ క్యాష్, ఏ లెవెల్లో అయినా కొనుక్కోవచ్చు. కాకపోతే డౌన్ లో కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అంతకు ముందు 900 వాటిలో కొనుక్కున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. సో 2 లక్షలు అవుతుందంటే ఫెంటాస్టిక్ కదా. అంటే వాళ్ళు అమ్ముకోవడానికి కాదు కదా, వాడుక కోసం ఇది చేస్తున్నారు కానీ అమ్ముకోవడానికి కాదు. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఈ లెవెల్లో కొంచెం పర్సెంటేజ్ 20% క్యాపిటల్ లోనే, అంత మించి పెట్టకూడదు. సో 2 lakhs వరకు వస్తుందంటే 2 lakhs వరకు ఆగుద్దా, 3 lakhs వరకు వెళ్ళే ఇవన్నీ కనుక కంటిన్యూ అంటే 3 లక్షలు కూడా పోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ ఏం ఎక్కడ కొంచెం కూడా ఆపలేదు. దే ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్, వెనక్కి తిరిగి చూసుకోకుండా దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. చిన్నగా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు టర్కీ అమ్మటం కానీ రష్యా అమ్మటం కానీ చూసాం కదా. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు, ప్రాబ్లం వచ్చినప్పుడు మెయింటైన్ చేయడానికి, యుద్ధం మెయింటైన్ చేయడానికి. అక్కడే ఆయిల్ అమ్ముకోవడానికి లేదు, ప్లస్ ఇమీడియట్ క్యాష్ కావాలి కాబట్టి వాళ్ళు టర్కీ కూడా గోల్డ్ కొంచెం అమ్మింది. సో ఎవరికైతే ఇబ్బంది వస్తుందో వాళ్ళు అమ్ముతారనే ఉద్దేశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి అందరికీ ఒకేసారి ఇబ్బంది రాదు. సో డెఫినెట్ గా ఇంకా ఎక్రూయింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇంకా గోల్డ్ కొంచెం మంచి ఇదిలోనే, అంటే ప్రీసియస్ మెటల్ డిమాండ్ లోనే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఈ రకంగా మరి ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఒకసారేమో పెంచుతా ఉంటారు, ఒకసారేమో అంటే ఒక ఫికిల్ మైండెడ్, ఒక కాన్స్టెంట్ గా నెక్స్ట్ దాంట్లో మేము ఇది చేస్తాం. ఇప్పుడు 10 members లో 3 members ఎగెనెస్ట్ అయ్యారు, 7 members ఇది చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తా ఉంటాం. ఆ ఇన్ఫ్లేషన్ తగ్గిందా పోనీ, అంత ఏం తగ్గల. సరే దట్స్ మెయిన్. మరి పైనుంచి ప్రెషర్ ఉన్నప్పుడు దే విల్ టేక్ వన్ డిసిషన్, ఫెడ్ చైర్మన్ అనేది. సో దాని అనుగుణంగా అవుతుందేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటుంది.
సో మాకు టారిఫ్లు ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ రేట్లు పెరుగుతున్నప్పుడు, ఇన్ఫ్లేషన్ తగ్గనప్పుడు, సో మీరు ఎట్లా తగ్గించలేదని చెప్పిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ యూటర్న్ తీసుకున్నారంటే మనకే అర్థం కావాలి. సో ఇవన్నీ కూడా గోల్డ్ పెరగడానికి అవకాశం కనబడుతున్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.